ఇవాళ పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చింది ప్రణీత్ రావు ఎక్కడ. సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసుల గాలింపు, అదుపులోకి తీసుకున్నట్లుగాను ప్రచారం. పథకం ప్రకారమే ట్యాపింగు, డేటా ధ్వంసం, హార్డ్ డిస్కుల కేసులో కీలక ఆధారాలు. గత ప్రభుత్వ పెద్దల అండతో ఎస్ఐబిలో హవా, ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నతి. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి. ప్రణీత్కు సహకరించిన అధికారుల్లో గుబులు. ఇది ఒక వార్త. ఇట్లా ఇవాళ అన్ని పత్రికల్లోనూ ఈ ప్రణీత్ రావుకు సంబంధించిన వార్తలు చాలా ప్రధానంగా వచ్చినాయి. ఇక్కడ కూడా పోలీసుల అదుపులో ప్రణీత్, ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసానికి కారణాలపై ఆరా, ఇది ఇందులో వచ్చింది. ఇక ఒక్కొక్క పత్రికలో మరింత లోతైన కథనాలే ప్రణీత్ రావు గురించి వచ్చినాయి. ఎవరి ప్రణీత్ రావు, ఆయన చేసింది ఏమిటి, ఎందుకు ఆయన గురించిన చర్చ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. కొంత మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రణీత్ రావుకు సంబంధించిన చాలా విషయాలు వస్తాయి. చాలా విస్తృతమైన కథనాలు మీడియాలో వచ్చినాయి ప్రణీత్ రావుకు సంబంధించినవి. ఆయనకు ఏం చేసిండు, ఎందుకోసమని ఇంత చర్చ ఆయన కేంద్రంగా జరుగుతున్నది అనే ఇత్యాది విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి. ప్రణీత్ రావు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన అధికారి. ఈయన చేసింది ఏమిటి, అనాధికారికంగా ట్యాపింగు, అధికారులవి, రాజకీయ నాయకులవి, విపక్షాలకు సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆధారాలను మొత్తాన్ని ధ్వంసం చేయడం. మరి అనాధికారికంగా చేయడం చట్టవిరుద్ధం కాబట్టి చట్టవిరుద్ధమైన పనులు ఎందుకు చేసిరని ఈయనను పట్టుకుంటున్నారు. మరి ఈయన వెనుక ఎవరున్నారు, ఎవరి ట్యాపింగ్ చేయించింది, ఆ ట్యాపింగ్ చేయించిన ఆధారాలు మొత్తం ఎవరికి ఇచ్చింది అనేది మొత్తం 16,000 పేజీల కాల్ డేటాను మొత్తం ఈయన ధ్వంసం చేసిండని ఓ ప్రత్యేకంగా 2 రూములు ఏర్పాటు చేసుకొని దాంట్లో నిరంతరాయంగా ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఫోన్లు ట్యాపింగ్ చేసి అంటే ఎవరేం మాత్రం మొత్తం వినడం. ఇది అసాంఘిక శక్తులను ఎవరెవరన్నా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారా, స్టేట్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారా, అలాంటి వారి విషయాలు డాటా తెలుసుకుంటుంది ప్రభుత్వం. అది ఇక్కడ అనాధికారికంగా జరిగిందని, ఈ అనాధికారికంగా జరిగిన వాటి సమాచారం కొందరికి ఇచ్చిరనేది ఇందులో ఉన్న ఈయనపై మోపబడిన ఆరోపణలు. ఇతను నల్గొండ జిల్లాలో ఎస్ఐగా పనిచేసి 2018లో ఎస్ఐబిలోకి వచ్చిండు. 2023లో డిఎస్పిగా పదోన్నతి పొందిండు. ఈయన ఈ పదోన్నతి పొందడాన్ని అప్పట్లో ఆయనతో పాటు ఉన్న వారు వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అరే మాతో పాటు వచ్చినానికి ఇంత పెద్ద పోస్ట్ రావడం వెనువెంటనే ప్రమోషన్లు ఏమిటని పెద్ద చర్చ జరిగింది అప్పట్లో. ఇక్కడ కొందరు ఆయన ప్రమోషన్ను అడ్డుకున్నా కూడా అడ్డుకునే అధికారులు సెలవులో ఉన్నప్పుడు ఆయనకు ప్రమోషన్ ఫైలు క్లియర్ అయిందని, పై స్థాయి అధికారులు అండదండలు ఈయనకు ఉన్నాయనేది ఇక్కడ ఈ వార్తల సారాంశం. మరి ఏం చేసిండు ఈయన, మొత్తం రికార్డు చేసిన ఆధారాలన్నీ కూడా ఇగో ప్రణీత్ ఎస్ఐబి ఛాంబర్తో పాటు పక్కన ఉన్న రూములో దాదాపు 17 అత్యాధునిక కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని పనిచేశాడు. గత డిసెంబరు రాత్రి ఎస్ఐబి కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ అక్కడి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేశాడు. కంప్యూటర్లలో ఉన్న సమాచారం డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబికి చెందిన 42 హార్డ్ డిస్కులను ఎత్తికెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ తగలబెట్టినట్టు తెలిసింది. హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటాను ఏం చేశాడనే అంశంపైన అధికారులు ఆరాధిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబిలోకి ప్రవేశించిన ప్రణీత్కు 23లో డిఎస్పిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇంకా ఏమిటి ఈయన గురించిన వివరాలు, ఈయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ విభాగ మాజీ డిఎస్పి దుగ్గ్యాల ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసిన అధికారులు సోమవారం నుంచి ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. అక్రమంగా ఫోన్ ట్యాప్ చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, టార్గెట్స్ వివరాలను ఎవరికి అందించేవాళ్ళు, ఈ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి, ప్రణీత్తో కలిసి పనిచేసిన 10 మంది సిబ్బంది ఎవరు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారము ఈ వ్యవహారం కొందరు మాజీ అధికారుల మెడకు చుట్టుకోనున్నట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంలో అంతర్భాగంగా ఉన్న ఎస్ఐబి మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది. దీనికోసం కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు ఆయా విభాగాల అనుమతి తీసుకొని కొందరు ఫోను సంభాషణలు వినడం అనివార్యం. దీనికోసమే ఎస్ఐబిలో లీగల్ ఇంటరప్షన్గా అంటే ఎల్ఐగా పిలిచే ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక విభాగం పనిచేస్తూ ఉంటుంది. ఇది అనుమానాస్పద ఆరోపణలున్న వ్యక్తులకు సంబంధించిన
ప్రొఫైల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించిన ప్రణీత్ నమ్మకస్తులనే 10 మందితో టీం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఎస్ఐబి సైతం నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీ లేదా ఐజీ నేతృత్వంలో పనిచేస్తుంది. ఈ కారణంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లకడికపూల్లో ఉన్నప్పటికీ గ్రీన్లాండ్స్లోని ఎస్ఐబి కార్యాలయంలో సైతం ఆయనకు ఛాంబర్ ఉంది. కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడికి రాకపోవడంతో ప్రణీత్కు ఛాంబర్తో పాటు పక్కనున్న రూమును అక్రమ ట్యాపింగ్ కోసం వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. ఏకంగా నిఘా విభాగాధిపతి ఛాంబర్ను ప్రణీత్ వినియోగించుకునేలా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అనుమతించినట్టు సమాచారం. ప్రణీత్ ప్రతిపక్ష నేతల ఫోన్లు మాత్రమే కాకుండా కొందరు ఐపీఎస్లు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పంజగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేయడానికి ముందే ఎస్ఐబి అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో అప్రమత్తమైన ప్రణీత్ తన వద్ద పనిచేసిన 10 మందిని వివిధ విభాగాలకు బదిలీ చేయించాడు. ప్రస్తుతం సస్పెండ్ కావడంతో డీజీపీ ఆదేశాల మేరకు ప్రణీత్ సిరిసిల్లలో ఉంటున్నాడు. ఈ 10 మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ప్రణీత్ రావుకు సంబంధించిన విషయాలు. వరుసగా 4-5 రోజుల నుంచి ప్రణీత్ రావుకు సంబంధించిన అంశాలు మీడియాలో వస్తున్నాయి. అయితే ఈయన డేటా ఎవరు ఆదేశించారు, ఈయనకు ఆ తీసుకున్న డేటా మొత్తం ఎవరికి ఇచ్చింది ఈయన, ఆ తర్వాత తీసుకున్న డేటా ఎవరికి ఉపయోగపడింది, ఇట్లా తీసుకోవచ్చునా లేదా, ఇట్లా తీసుకోవడం పైన అందులో ఆనాడున్న విపక్ష నేతలు వారికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ఇత్యాది విషయాలపైన ప్రస్తుత ప్రభుత్వము తెలుసుకుంటున్నది. ఆయన డేటా తీసుకున్న తర్వాత హార్డ్ డిస్కుల్లోకి డేటాను కాపీ చేసుకొని ఆ సమాచారాన్ని తన వద్ద ఉంచుకొని మిగతా సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు ఆ ప్లేస్లో కొత్త హార్డ్ డిస్కులు పెట్టినట్లు అధికారులు చెప్తున్నారు. వరుసగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన హార్డ్ డిస్కులు తీసినప్పుడు మొత్తం సీసీ కెమెరాలను ఆపేసి ఎలక్ట్రీషియన్ సాయంతో అవి తీసుకొని వెళ్ళి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతున్నప్పుడు ఆ పరిసరాల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత ఆ వివరాలను ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రణీత్ రావుకు వెనువెంటనే ప్రమోషన్లు రావడము, ఈయన చేసిన పని ఏమిటి, ఎవరిని ఉద్దేశించి, ఎవరి కోసము, ఇప్పుడు ఆ సమాచారం ఎక్కడున్నది ఇత్యాది విషయాలపైన విచారణ జరుగుతున్నది. ఇది ప్రణీత్ రావుకు సంబంధించిన విషయము. ఆయన గురించి రోజు వార్తల్లో రావడానికి కారణం ఇది.